హరీష్ రావు రాజీనామాను కూడా ఇచ్చున్నారు. అమరుల స్థూపం దగ్గరికి వచ్చి అది ఫార్మేట్ ఏదైనప్పటికీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నారు. మీ రాజీనామా ఎటు పోదని చెప్పి సీఎం చెప్తున్నారు. ఈ వారంతో కూడా రైతు రుణమాఫీకి సంబంధించి అసలు సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రామ్ గోపాల్ గారు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, అదేవిధంగా అనలిస్ట్ కూడా. వాసుదేవరావు గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. సంధ్యారెడ్డి గారు ఉన్నారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. డాక్టర్ కరాటే రాజు గారు ఉన్నారు, బీఆర్ఎస్ లీడర్. వెరీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద షో అందరికీ కూడా. ఫస్ట్ గా రామ్ గోపాల్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆశా గారు. రామ్ గోపాల్ గారు, చాలా ఈక్వేషన్స్ చూస్తున్నాం గతం నుంచి. ఈ రైతు రుణమాఫీ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి. కానీ లాస్ట్ నెలలో చేయలేకపోయింది. రైతు రుణమాఫీ ₹1,00,000 చేస్తామని చేయలేక లాస్ట్ ఎలక్షన్స్కి ముందు ఒక నెల ముందు కొంతమందికి ఇచ్చి కొంతమంది ఇవ్వకపోవడం కూడా అధికారం కోల్పోవడానికి ఒక అంశం కింద మనం చూడొచ్చు. ఈ ప్రభుత్వం రాగానే చేస్తామని చెప్పింది రైతులను మేము ఆదుకుంటామని, మాట మార్చారు. అంటే మరొక టైం అయితే ఇచ్చున్నారు 15 ఆగస్టు అని. అయ్యే సాధ్యాసాధ్యాలు ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు? ముందుగా మీకు మిత్రులకు వీక్షకులందరికీ శుభోదయం. రైతు రుణమాఫీ అన్నది ఎంత వాయిస్ క్లియర్ ఉందా ఆశా గారు? చెప్పండి. క్లియర్ ఉందా వాయిస్? వినిపిస్తుంది, చెప్పండి. అయితే రైతు రుణమాఫీ అనుకున్నంత ఈజీ కాదు. ఇక్కడ ఏదైతే ఉందో ప్రభుత్వం దగ్గర కరెక్ట్ వీళ్ళు ఒక ప్లానింగ్ వర్కౌట్ చేసుకోవాలి. ఆగస్టు 15 అంటే ఇంకా 2 నెలలు, జూన్, జూలై, ఆగస్టు 3 నెలలు అనుకోండి. హలో, చెప్పండి. 3 నెలలు 3 నెలల లోపల వీళ్ళు మొత్తం ప్లాన్ వర్కౌట్ చేసుకోవాలి, రోడ్ మ్యాప్ చేసుకోవాలి. బడ్జెట్ జమ చేసుకోవడం ఏదైతే ఉందో ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చేస్తారు, ఎక్కడ మిగులు బడ్జెట్ ఎంత ఉన్నది అన్న దాని మీద వీళ్ళు చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేయాలి. దీనికి ఏదో నిన్న కార్పొరేషన్ దానికి పెట్టేసి వివిధ బ్యాంకులను తీసుకొని తక్కువ వడ్డీలకు ఫండ్స్ మొబిలైజ్ చేసి ఇవన్నీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనుకున్నంత మాత్రాన. కాకపోతే ఏదైతే ఆగస్టు 15 నాడు నాకు తెలిసి 15 నాడు వీళ్ళు ప్రారంభం చేస్తుండొచ్చు ఇవ్వడం. కాకపోతే ఆగస్టు 15 నాడు మొత్తం అందరికి ఇవ్వడం అది సాధ్యమైన పని కాదు. 35,000 కోట్లు దాదాపుగా తెలంగాణ రైతు రుణమాఫీ క్లియర్ చేయాలంటే 35,000 కోట్లు క్లియర్ చేయాలి. రీసౌండ్ వస్తుంది, మాకు క్లారిటీగా ఉంది, చెప్పండి. 35,000 కోట్లు బడ్జెట్ చేయాలంటే వీళ్ళు ఆగస్టు 15 నుంచి మొదలు పెట్టి ఒక 6 నెలల లోపల చేసినా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్రం గత 9 సంవత్సరాల 6 నెలల్లో బీఆర్ఎస్ ప్రభుత్వము 7 లక్షల కోట్లు అప్పు చేసింది. రోజుకు 204 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం రోజువారీ లెక్క తీసుకుంటే 204 కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టింది. ఇప్పుడు ఖజానా మొత్తం ఖాళీ ఉంది. కాకపోతే ఇప్పటికైనా మన ఏది కాంగ్రెస్ వచ్చి నుంచి ప్రతి నెల ఉద్యోగస్తులకు పెన్షన్లకు జీతాలు ఇవ్వడము మొదటి వారం లోపల ఇవ్వగలుగుతున్నది. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 4 వారాల దాకా జీతాలు ఇచ్చుకుంటూ పోయారు. బడ్జెట్ ఏదైతే ఉందో అస్తవ్యస్తమైన ప్లానింగ్ తోని వాళ్ళు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒక సిస్టమేటిక్ గా పెట్టలేకపోయారు. అయితే దానికి ఈ గవర్నమెంట్ ఇప్పటికైనా జీతాలు ఇస్తున్నది, ఎంతో అంత చేస్తున్నది. అంటే వీళ్ళు ఈ అప్పులకే ఇప్పుడు దాదాపు 30 రోజుకు నెలకు 5,000 కోట్లు అంటే 60,000 కోట్లు గవర్నమెంట్ ఇప్పుడు ఈ అప్పులకు అసలు వడ్డీలు కట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ప్రభుత్వము రుణమాఫీ చేస్తాము అన్నది రైతులలో ఎందరూ 2 లక్షల లోపల ఎంతమంది రైతులు ఉన్నారు, అందులో అర్హులు ఎందరు, అనర్హులు ఎందరు అన్నది కూడా వీళ్ళు వర్కౌట్ చేసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు కూడా 2 లక్షల లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. ఈ కేటగిరీలో వాస్తవంగా నిజమైన రైతులు ఎవరు సేద్యం చేస్తున్నారో వాళ్ళు ఎంతమందికి 2 లక్షల వరకు అప్పులు ఉన్నాయన్నది వీళ్ళు డేటా తీసుకొని అప్పుడు ప్లాన్ చేసి వీళ్ళకి ఆగస్టు 15 నాడు ప్రారంభం చేస్తారనుకుంటా నేను. కాకపోతే 15 నాడు అందరికి వచ్చి మొత్తం ఎట్ ఏ టైంలో ఖాతాలో జమ చేసుడు అసాధ్యమైన పని. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా ఎవరు ఇచ్చినా కానీ 30,000 కోట్లు అంత జోక్ కాదు. ఏ భూములు అమ్మినా, ఏ ట్యాక్సులు పెంచినా, ఏది పెంచినా 30,000 కోట్లు జమ కావు.
ఇక్కడ ఆగస్టు 15 నాడు ప్రారంభం చేస్తుండొచ్చు వీళ్ళు. ప్రారంభం చేసి మెల్లగా కొద్దిగా మొత్తం ఫేజ్ వైజ్ ఇన్స్టాల్మెంట్ వైజ్ రైతుల ఖాతాలలో వేయడానికి సాధ్యమవుతుంది. ఎవరైతే కిందికెళ్ళి వాళ్ళు మొదలు 10,000 ఎంతమంది ఉన్నారు, 50,000 ఎంతమంది ఉన్నారు, 1,00,000 ఎంతమంది ఉన్నారు, 1,50,000 ఎంతమంది ఉన్నారు, 2,00,000 ఎంతమంది ఉన్నారు, దీనికి వీళ్ళు ఫస్ట్ జిల్లా లెవెల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో బ్యాంకర్ లెవెల్ డిస్ట్రిక్ట్ బ్యాంకర్ లెవెల్ మీటింగ్ ఏదైతే ఉందో మీటింగ్ కండక్ట్ చేసి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు అని డేటా తీసుకోవాలి. తర్వాత అన్ని జిల్లాలది క్రోడీకరించి కన్సల్టేట్ చేసి మొత్తం రాష్ట్రంలో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ కండక్ట్ చేసి దాంట్లో ఏదైతే ఉందో ఎంత అప్పుడు ఎంతమంది ఉన్నారో కేటగిరీ వైజ్ దీని మీద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, పర్ఫెక్ట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ ముగ్గురు కలిసి కూర్చొని ఒక విధమైన దానికి ఒక రోడ్ మ్యాప్ వేసి దానికి ఒక స్ట్రాటజీ ప్లాన్ వర్కౌట్ చేసి ఫస్ట్ అనేది వేసుకుంటూ రావచ్చు. అది సాధ్యమయ్యే పని, అసాధ్యమని లేదు. కాకపోతే ఆగస్టు 15 నాడు అందరికి ఇస్తారా లేదా అన్నది వీళ్ళు అపోజిషన్ పార్టీలు బట్టలు చెప్పుకుంటే అంత ఈజీ కాదు. ఇక్కడ ఆగస్టు 15 ఆ రోజుకు ఏముంటది, కాంగ్రెస్ ఆగస్టు 15 నాడు ఇస్తామన్నాం, ఇక ఇచ్చుకుంటూ వస్తున్నాం అని చెప్తారు వీళ్ళు. ఇవాళ 30,000 కోట్లు అంటే అంత ఈజీ టాస్క్ కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ. వీళ్ళు మొట్టమొదట ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఒక సిస్టమేటిక్ గా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి మొత్తము స్టేట్ బడ్జెట్ ని ఇప్పటి కూడా ఒకటి ఓటాన్ అకౌంట్ ఉంది, ఫుల్ బడ్జెట్ కు తీసుకురాలేదు కాబట్టి దీని మీద తీసుకురావాలి. ఇక్కడ వీళ్ళు వేస్ట్ ఖర్చులు ఏదైతే ఉందో దాన్ని చేయాలి, రీఆర్గనైజ్ చేయాలి. తర్వాత ఈ ట్యాక్స్ల మీద ట్యాక్స్లు కాకుండా గవర్నమెంట్ కూడా ఇప్పటి కూడా, ఎందుకంటే మన దగ్గర మెజార్టీ ప్రపంచంలో మొట్టమొదట ట్యాక్స్ ఎగవేతదారులు ఎక్కడున్నారంటే ఏషియాలో నెంబర్ 1 ఇండియా, చైనా. మళ్ళీ ఇండియాలో నెంబర్ 1 మన తెలంగాణ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా ఆనెస్ట్ గా జిఎస్టీలు కట్టడం కానీ మిగతా ట్యాక్స్లు కట్టడం కానీ ఇందులో ప్రతి ఒక్కరు ఎగవేతదారులు ఎక్కువ ఉంటారు. అందుకోసం ఇక్కడ వీళ్ళు ట్యాక్స్లు రెవెన్యూ పెంచుకోవడానికి మొదలు జిఎస్టీని ఒక సిస్టమేటిక్ పట్టాల మీద పెట్టి బండి లాగుతుంది తప్ప లేదు. ఇంకా మళ్ళీ కొత్తగా అప్పులు తెచ్చి ఇవ్వాలి జనాలు పంచాలంటే ఇంకింత ప్రజల మీద భారం పడుతుంది. ఈ రకంగా వీళ్ళు ఆగస్టు 15 నాడు 2 లక్షల రుణమాఫీ ప్రారంభం చేస్తారు తప్ప ఆ రోజు మాత్రం అందరికి ఇవ్వడానికి అసాధ్యం. సంధ్యారెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్.